పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. ఈరోజు జూలై 9వ తారీఖు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 32వ వచనము నుండి 38వ వచనం వరకు. వారు పోవుచుండగా పిశాచము పట్టి నోటి మాట పడిపోయిన మూగవానిని ఒకనిని కొందరు యేసు వద్దకు కొనివచ్చిరి. దెయ్యము వెడలగొట్టబడినంతనే ఆ వ్యక్తి మాటలాడసాగెను. అప్పుడు అచ్చటి ప్రజలు ఎల్లరూ ఆశ్చర్యపడుచు, ఇజ్రాయేలు జనులలో ఇట్టిది మేము ఎన్నడూను ఎరుగము అనేరి. కాని పరిసయ్యులు పిశాచముల నాయకుని సహాయముతో ఇతడు పిశాచములను వెడలగొట్టుచున్నాడు అని ఈసడించిరి. యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చెదిరియున్న జనసమూహమును చూచినప్పుడు ఆయనకు కనికరము కలిగెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము, కానీ కోతగాండ్రు తక్కువ. కావున పంటను కోయుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు అని పలికెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.